ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఈ రోజు ఎపిసోడ్ లో యోగాలో భాగంగా హార్మోనల్ బ్యాలెన్సింగ్ ఆసనాస్ ఒకసారి చూద్దామా? తప్పనిసరిగానమ్మా. ముఖ్యంగా ఆడవారిలో మగవారిలో ఈ హార్మోన్స్ బాగా ఉత్పత్తి అవ్వాలంటే ఈ లోవర్ అబ్డామన్ ఏరియాని బాగా ప్రేరేపితం చేసే కొన్ని ఆసనాలు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఆ భాగాలకి రక్త ప్రసరణ కాస్త ఈ గ్లాండ్స్ కి, ఇటు ఓవరీస్ కి, టెస్టికల్స్ కి, మరి వీటన్నిటికీ కూడా రక్త ప్రసరణ బాగా, పోషకాలు బాగా వెళ్ళేటట్టు చేసే ఆసనాలు స్పెషల్ గా ఉంటాయి. అందుకని దీనివల్ల ప్రెగ్నెన్సీ రావటానికి, అట్లాగే డెలివరీ ఫ్రీగా అవటానికి, అట్లాగే పీరియడ్స్ రెగ్యులర్గా రావటానికి, మగవాళ్ళకి వీర్య కణాల మొటిలిటీ బాగా పెరగటానికి, ఆడ మగ హార్మోన్స్ ఎవరి వాళ్ళకి కరెక్ట్గా బ్యాలెన్స్గా తయారవటానికి ఉపయోగపడే 4 ఆసనాలను ఇప్పుడు స్పెషల్గా మనం చూద్దాం. సమతుల్యమైన హార్మోన్స్ ఉత్పత్తికి ఉపయోగపడే ఆసనాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా మత్స్యాసనం. పద్మాసనంలో కూర్చోవాలి. అలా కూర్చున్న తర్వాత నడుముని వెనక్కి వంచి మోక చేతిని ముందు నేల కానిచ్చాలి. ఆ తర్వాత రెండో మోక చేతిని కూడా నేల కానిచ్చేసేసి ఆ తర్వాత మాడు భాగాన్ని ముఖ్యంగా నేల కానిచ్చాలి. మెడ, నడుము అంతటిని కూడా పైకి లిఫ్ట్ చేసి ఆర్చిలాగా వెనక్కి విరవాలి. చేతులతో పాదాలు ఎట్లా పట్టుకుంటాం. ఇలా మత్స్యాసనం చేయటం ద్వారా థైరాయిడ్ గ్రంథి కంఠ భాగంలో ఉన్నది బాగా యాక్టివేట్ అవుతుంది. థైరాయిడ్ హార్మోన్స్ కరెక్ట్గా ఉంటే ఇతర హార్మోన్స్ని కూడా సరిగా పనిచేయటానికి, ఉత్పత్తి అవటానికి కూడా ఇవి బాగా సపోర్ట్ చేస్తాయి. ఇక బటర్ఫ్లై ఎక్సర్సైజెస్. 2 పాదాలని నమస్కార ముద్రలు అట్లా పెట్టేసేసి చేతులతో 2 పాదాలని పట్టుకుని సీతాకోక చిలుక రెక్కలు కదిపినట్టుగా మనం 2 కాళ్ళని అట్లా కదిపేస్తాం పైకి కిందకి. ఎంత బాగా మూమెంట్ చేయగలిగితే అంత మంచిది. ఇక మూడోది మోడిఫైడ్ ఉష్ట్రాసనం. వజ్రాసనంలో కూర్చుని 2 చేతుల్ని సీటు వెనకాల భాగానికి తీసుకువెళ్ళి అరిచేతుల్ని నేల మీద అట్లా ఆనిచ్చేసేయాలి. నడుముని పైకి లిఫ్ట్ చేసి మెడని, నడుముని వెనక్కి విరవాలి. మామూలుగా ఉష్ట్రాసనంలో మడాల పైన చేతులు పెట్టి మనం చేస్తాం. ఇప్పుడు మోడిఫైడ్ ఉష్ట్రాసనం కొద్దిగా స్ట్రెయిన్ ఎక్కువ. ఇక చివరిగా ఉత్తాన పాదాసనం. వెల్లకిలా పడుకుని 2 చేతులు చాపేస్తాం. 2 కాళ్ళను కలిపి 90 డిగ్రీస్ లేపి అట్లా ఆపాలి. ఇలాగే కదపకుండా 90 డిగ్రీస్లో కాళ్ళను ఉంచి అట్లా 3-4 నిమిషాలు హోల్డ్ చేసి ఉంచడం ద్వారా పొత్తి కడుపు భాగంలో ఉండే ఓవరీస్ని యాక్టివేట్ చేయడానికి వాటికి చాలా బాగా మేలు చేస్తుంది అన్నమాట. ఇట్లాంటి 4 ఆసనాలు హార్మోన్ సమతుల్యత కొరకు చేస్తే మంచిది. చూసారుగా హార్మోన్ బ్యాలెన్సింగ్ ఆసనాస్ ఎలా చేయాలి, ఎవరు చేయాలి. మరి ఈ మధ్య కాలంలో పెద్దవాళ్ళకే కాకుండా టీనేజ్ లో ఉన్న వాళ్ళకు కూడా హార్మోన్ సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ ఆసనాలు వేసుకుంటే బాగుంటుంది. ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోండి. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో సన్ రేస్ కూడా చాలా హార్మ్ఫుల్ అని, అవి స్కిన్ కి మంచిది కాదు అని చెప్తున్నారు చాలా మంది. మరి ఇదే రీజన్ తో, ఇదే భయంతో సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటున్నాం అందరం. దీనికి బదులుగా నేచురల్ గా సన్ స్క్రీన్ ఏదైనా ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అదేంటో చెప్తారా? పూర్వం రోజుల్లో సూర్యకిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకోవటానికి ఈ టెక్నాలజీ లేని రోజుల్లోనే మంచి నిర్ణయం తీసుకుని మన ఆచారాలు అందరూ ఉపయోగించారు. అదే కొబ్బరి నూనె. ఎవరైనా స్నానానికి వెళ్లే ముందు కొబ్బరి నూనె రాసుకుని ఇప్పుడు స్నానానికి వెళ్తారు. పూర్వం రోజులు అలా కాదు. స్నానం చేస్తే కొబ్బరి నూనె రాసుకునేవారు. స్నానం చేసుకున్న కొబ్బరి నూనె రాసుకుని బయటికి వెళితే వాళ్ళంతా పొలాల్లో ఎండల్లో పనిచేయాలి. ఎండ పడ్డా చర్మం డ్యామేజ్ అవ్వకుండా కొబ్బరి నూనె బెస్ట్గా ఉపయోగపడుతుంది. కొబ్బరి ముక్కల్ని గానగాడించి ఒరిజినల్ కొబ్బరి నూనె కనుక తీసుకుంటే మనకి ఇందులో 10% సన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది. ఈ కొబ్బరి నూనె రాసుకెళ్ళటం అనేది చర్మానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. చర్మం స్మూత్ గా ఉంటుంది. పగిలిపోవటం, రఫ్ గా మారటం, డ్రైగా అవ్వకుండా బాగా ఉపయోగపడుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.